అధ్యక్ష ఒక్క రిక్వెస్ట్ శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు వారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక శాఖ ఉంటుంది, ఆ శాఖకు ఒక అధ్యక్షుడు ఉంటాడు. వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాహాటంగా తెలంగాణలోని రైతాంగానికి ఇక్కడ ఉండే చిన్న సన్నకారు రైతులకు 3 ఎకరాల కంటే ఎక్కువ పొలం లేని రైతులకు 3 గంటలు చాలు. మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గంటల కరెంట్ ఇచ్చి ఆ రోజు సావగొట్టినాం. మళ్ళా దబ్బన అవకాశం ఇస్తాం, మళ్ళీ 3 గంటలే ఇస్తాం, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిర్ద్వందంగా కుండబద్దలు కొట్టినట్టు కెమెరాల ముందు చెప్పిండు అధ్యక్ష. ఇవాళ శ్రీధర్ బాబు గారు మాకు శుద్ధులు చెప్పే ముందు, మాకు నీతులు చెప్పే ముందు వాళ్ళ పార్టీ యొక్క విధానం ఏంది? మేము 3 గంటల కరెంటే ఇస్తాము, రైతులను గతంలో సావగొట్టినట్టే మళ్ళీ సావగొడతాం, ఎరువుల కోసం విత్తనాల కోసం ఇబ్బంది పెడతాం, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే మామూలుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా రైతులను పీడించుకొని రాబందులాగా పిక్క తింటమే మా విధానం అని చెప్తాడా? ధరని రద్దు చేస్తాం, మళ్ళీ దళారీల ప్రభుత్వం తెస్తాం, ఎప్పటికప్పుడు రైతులను గతంలో పిక్క తిన్నట్టే తింటామని చెప్తాడా? వాళ్ళ అధ్యక్షుని మాటలను ఓన్ చేసుకుంటారా? లేదా మా అధ్యక్షుడు చెప్పింది తప్పు అని రైతాంగానికి క్షమాపణ చెప్పి వస్తారా? శ్రీధర్ బాబు గారు చెప్పాలి. ఇవ్వాలని మాట్లాడుతుంది ఒక వ్యక్తిగా మాట్లాడటం లేదు, ఒక పార్టీ ప్రతినిధిగా మీరు శాసనసభలో మాట్లాడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట 3 గంటలు చాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు 3 గంటలు చాలు అని చెప్పిన మాట ఏదైతుందో, అప్పుడు ఒక పెద్ద ఆయన వ్యవసాయం దండుగా అన్నాడు సార్, ఈయనేమో ఉచిత కరెంటు దండుగా అంటున్నాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు వినాలి. దయచేసి ఈ పార్టీ యొక్క డొల్లతనాన్ని, వీళ్ళ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీధర్ బాబు గారు కూడా సంజాయిషి ఇవ్వాలి. వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ 3 గంటలన్న మాట ఉపసంహరించుకోండి. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు, వాళ్ళ క్షమాపణ చెప్పండి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పి వారు మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. శాసన సభాపతి గారు సమయం ఇవ్వమని దానిపైన చర్చ పెట్టమనండి. ఆ చర్చలో మేమందరం భాగస్వాములమవుతాం. మరి గౌరవ మంత్రి గారు అడిగిన ప్రతి ప్రశ్నకి తప్పకుండా జవాబు చెప్తాం. ఈరోజు వరదలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రభుత్వం ధరంగా సమాధానం లేనప్పుడు లేని అంశాన్ని ముందలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వరదల పరంగా నిజంగానే పరిష్కార మార్గం లేదు. దీనిపైన చర్చ అంటే దానిపైనే చర్చ తీసుకుందాం. కరెంటుకు సంబంధించిన అంశం చర్చ రానియండి. లెజిస్లేటివ్ మంత్రి గారు మేము కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ కరెంటు పైన చర్చ తీసుకునే పెట్టండి. కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ విధమైన నిర్ణయాలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నామో, రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు చేయబోతామో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, చెప్పడం కూడా జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు వరదలకు సంబంధించిన అంశం అధ్యక్ష, వరదలకు సంబంధించిన అంశం చెప్తాము అధ్యక్ష. దాని మీద కూడా జవాబు చెప్తాము. మీరు రండి డిఫరెంట్ ఫామ్ మీద. గౌరవ స్పీకర్ గారు డెఫినెట్లీ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు నేను మరి నేను నేసి ఒక్క నిమిషం మాట్లాడగానే దాడి చేస్తూ ఉంటే ఎట్లా సార్ వీళ్ళు? ఇప్పుడు వారు కూడా మినిస్టర్ గారు చెప్పింది కూడా మీ మీద ఆరోపణ కాదు, అది వాస్తవాలు ప్రభుత్వం దృష్టి తీసుకురామని అడిగారు అంతే. వారు వాస్తవాలు అంటే కీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష, వాస్తవాలు సార్ అధ్యక్ష, సార్ మీరు కాంగ్రెస్ శాసనసభ పక్షానికి దీని మీద చర్చించడానికి అవకాశం ఇచ్చారు. వరదల్లో నష్టపోయినటువంటి ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాతనే మా గౌరవ సభ్యులు సభ దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలనే దానిపైన వాళ్ళు మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. మాట్లాడలేకుండా మంత్రి గారు పదే లేచి వారు అనర్గళంగా వారికి కావాల్సిన ఉపన్యాసం చెప్పుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. 3 గంటలని ఎవరు చెప్పలే మీకు? ఉచిత కరెంటు గురించి మాట్లాడేది మేము అధ్యక్ష, మేము కదా ఇచ్చింది. శ్రీ ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష ఒక్క రిక్వెస్ట్ శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు వారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక శాఖ ఉంటుంది, ఆ శాఖకు ఒక అధ్యక్షుడు ఉంటాడు అధ్యక్ష. వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాహాటంగా తెలంగాణలోని రైతాంగానికి ఇక్కడ ఉండే చిన్న సన్నకారు రైతులకు 3 ఎకరాల కంటే ఎక్కువ పొలం లేని రైతులకు 3 గంటలు చాలు. మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
6 గంటల కరెంట్ ఇచ్చి ఆ రోజు సావగొట్టినాం, మళ్ళా దబ్బన అవకాశం ఇస్తాం, మళ్ళీ 3 గంటలే ఇస్తాం, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిర్ద్వందంగా కుండబద్దలు కొట్టినట్టు కెమెరాల ముందు చెప్పిండు అధ్యక్ష. ఇవాళ శ్రీధర్ బాబు గారు మాకు శుద్ధులు చెప్పే ముందు, మాకు నీతులు చెప్పే ముందు వాళ్ళ పార్టీ యొక్క విధానం ఏంది, మేము 3 గంటల కరెంటే ఇస్తాము, రైతులను గతంలో సావగొట్టినట్టే మళ్ళీ సావగొడతాం, ఎరువుల కోసం విత్తనాల కోసం ఇబ్బంది పెడతాం, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే మామూలుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా రైతులను పీడించుకొని రాబందులాగా పిక్క తింటమే మా విధానం అని చెప్తాడా? ధరని రద్దు చేస్తాం, మళ్ళీ దళారుల ప్రభుత్వం తెస్తాం, ఎప్పటికప్పుడు రైతులను గతంలో పిక్క తిన్నట్టే తింటామని చెప్తాడా? వాళ్ళ అధ్యక్షుని మాటలను ఓన్ చేసుకుంటారా? లేదా మా అధ్యక్షుడు చెప్పింది తప్పు అని రైతాంగానికి క్షమాపణ చెప్పి వస్తారా? శ్రీధర్ బాబు గారు చెప్పాలి. ఇవ్వాలని మాట్లాడుతుంది ఒక వ్యక్తిగా మాట్లాడటం లేదు, ఒక పార్టీ ప్రతినిధిగా మీరు శాసనసభలో మాట్లాడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట 3 గంటలు చాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు 3 గంటలు చాలు అని చెప్పిన మాట ఏదైతుందో, అప్పుడు ఒక పెద్ద ఆయన వ్యవసాయం దండుగా అన్నాడు సార్, ఈయనేమో ఉచిత కరెంటు దండుగా అంటున్నాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు వినాలి. దయచేసి ఈ పార్టీ యొక్క డొల్లతనాన్ని, వీళ్ళ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీధర్ బాబు గారు కూడా సంజాయిషి ఇవ్వాలి. వాళ్ళ పార్టీ తరపున మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ 3 గంటలన్న మాట ఉపసంహరించుకోండి. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు, వాళ్ళ క్షమాపణ చెప్పండి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పి వారు మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. శాసన సభాపతి గారు సమయం ఇవ్వమని దానిపైన చర్చ పెట్టమనండి. ఆ చర్చలో మేమందరం భాగస్వాములమవుతాం. మరి గౌరవ మంత్రి గారు అడిగిన ప్రతి ప్రశ్నకి తప్పకుండా జవాబు చెప్తాం. ఈరోజు వరదలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రభుత్వం తరంగా సమాధానం లేనప్పుడు లేని అంశాన్ని ముందలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వరదల పరంగా నిజంగానే పరిష్కార మార్గం లేదు, దీనిపైన చర్చ అంటే దానిపైనే చర్చ తీసుకుందాం. కరెంటుకు సంబంధించిన అంశం చర్చ రానియండి. లెజిస్లేటివ్ మంత్రి గారు మేము కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ కరెంటు పైన చర్చ తీసుకునే పెట్టండి. కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ విధమైన నిర్ణయాలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నామో, రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు చేయబోతామో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, చెప్పడం కూడా జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు వరదలకు సంబంధించిన అంశం అధ్యక్ష, వరదలకు సంబంధించిన అంశం చెప్తాం అధ్యక్ష, దాని మీద కూడా జవాబు చెప్తాము. మీరు రండి, డిఫరెంట్ ఫామ్ మీద గౌరవ స్పీకర్ గారు డెఫినెట్లీ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు నేను మరి నేను నేసి ఒక్క నిమిషం మాట్లాడగానే దాడి చేస్తూ ఉంటే ఎట్లా సార్ వీళ్ళు? ఇప్పుడు వారు కూడా మినిస్టర్ గారు చెప్పింది కూడా మీ మీద ఆరోపణ కాదు, అది వాస్తవాలు ప్రభుత్వం దృష్టి తీసుకురామని అడిగారు అంతే. వారు వాస్తవాలు అంటే స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష, వాస్తవాలు సార్ అధ్యక్ష, సార్ మీరు కాంగ్రెస్ శాసనసభ పక్షానికి దీని మీద చర్చించడానికి అవకాశం ఇచ్చారు. వరదల్లో నష్టపోయినటువంటి ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాతనే మా గౌరవ సభ్యులు సభ దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలనే దానిపైన వాళ్ళు మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. మాట్లాడలేకుండా మంత్రి గారు పదే లేచి వారు అనర్గళంగా వారికి కావాల్సిన ఉపన్యాసం చెప్పుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. 3 గంటలని ఎవరు చెప్పలా మీకు? ఉచిత కరెంటు గురించి మాట్లాడేది మేము అధ్యక్ష, మేము కదా ఇచ్చింది. శ్రీ ఆది శ్రీనివాస్ గారు. కావాలను మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న 33 ఆర్టీడీ న్యూస్ ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్యూరో, స్టాఫ్ రిపోర్టర్లు, డివిజన్ రిపోర్టర్లు, మండలాల రిపోర్టర్లు, స్టింకర్లు, యాడ్ మేనేజర్లు కావాలను. ఆసక్తి కలవారు సంప్రదించండి 9493075115.